ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని లోకసువార్త 20:21 వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచు బోధించున్నావు, నీవెవని యందును మోమాటం లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించున్నావు అని ఎరుగుదుము. ప్రభు మాట్లాడేటువంటి ప్రతి మాట వారికి అందరికీ అర్థమవుతుంది. ఆయన ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ గమనించుకున్నట్లయితే, అతను ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనం కూడా ఖచ్చితంగానే వినాలి. ఖచ్చితంగా మాట్లాడవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే, ఆ మాటలు నిజమైనవి, యథార్థమైనవి, అవి ఫలిస్తాయి కాబట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:14 తన తోడు అని ప్రమాణం చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేతునని చెప్పాను. కనుక నిశ్చయముగా ఖచ్చితంగా నీ జీవితంలో అది జరుగుతుందని ప్రభు చెప్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క మాటను బట్టి ఈరోజు నువ్వు ఖచ్చితంగా వినవలసిందే. అందులో ఇంకా బేరాలేమీ లేవు. కీర్తన గ్రంథము 73:1 ఇశ్రాయేలు ఎడ్ల శుద్ధ హృదయుల ఎడ్ల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. కనుక దయాళుడైనటువంటి దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి అతను మాట్లాడే ప్రతి మాట వ్యర్థమైనటువంటి మాటలు అందులో ఏమీ ఉండవు. కానీ ఎప్పుడైతే మీరు దేవుడి మాట ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన మాటను ఖచ్చితంగా నమ్మి దారిని బట్టి ఖచ్చితంగా మిమ్మల్ని కట్టుకోవడానికి కానీ మీరు ఇష్టపడినట్లయితే, ఖచ్చితంగా ఆయన యొక్క గొప్ప కృపను మీరు పొందుతారు. మత్తయి సువార్త 24:47 అతను తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ముక్కుమోహం తెలియనటువంటి వ్యక్తికి యావదాస్తి మీద ఎందుకు అతడు ఉంచుతానని కోరుతూ ఉన్నాడు. ఖచ్చితంగా ఉండేటువంటి వాళ్ళంటే దేవుడు ఇష్టపడతాడు. ఖచ్చితంగా ఎవరైతే ఉంటారో వారు బహుధైర్యంగా ఉంటారు. కనుక ప్రభు ఎన్నో చోట్ల నిశ్చయముగా అనేటువంటి మాటని అతను వాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలాన్ని ఈరోజు ప్రభు దేని గురించి అయినా మాట్లాడినప్పుడు వీటన్నిటి గురించి కూడా నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. అందులో నువ్వు బేరాలు ఆడవలసిన అవసరం లేదు. లోకసువార్త 11:13 పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను అంత నిశ్చయముగా అనుగ్రహించినాను. పరిశుద్ధాత్మనే నిశ్చయముగా అనుగ్రహించేటువంటి దేవుడు ఈ దినాన్ని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత బలం ఉంది, ఎంత శక్తి ఉందో. కాబట్టి ఈరోజు దేవుణ్ణి తృణీకరించడం కాదు, అటువంటి వారు జనుల నుంచి కొట్టువేయబడుతూ ఉంటారు. దేవుడి మాటలు అలక్ష్యం చేసినట్లయితే ఆయన ఆశీర్వాదాన్ని మనం ఖచ్చితంగా మనం పోగొట్టుకుంటాం. కాబట్టి మీరు మార్పు అందాలి. ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు మార్పు అందాలి. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట అది నీ కొరకని, అందులో బేరాలాడడానికి అవకాశం లేదని తెలుసుకొని నీవు ఆయన కృప కొరకు వేడుకోవాలి. లోతు యొక్క కుటుంబాన్ని తప్పిస్తూ ఉన్నప్పుడు దేవుడు నడిపించేటువంటి స్థలంలో కాకుండా ఇంకా సోయర్ని అది ఎంచుకుంటూ ఉన్నాడు. కనుక ఈరోజు మనం ఎంచుకోవడం కాదు, ప్రభు మాట్లాడిన తర్వాత నీకు ఎంచుకోవడానికి ఏమీ లేదు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టత్వం అనుభవించాలంటే, నువ్వు ధన్యుడిగా ఉండాలంటే, నువ్వు మేలు అనుభవించాలంటే ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను నువ్వు విని ఆ యొక్క మాటలకు లోబట్టడానికి నువ్వు ఇష్టపడాలి. కనుక అతను ఎంత ఖచ్చితంగా మాట్లాడారు, ఎంత గట్టిగా మాట్లాడారు, ఎంత స్పష్టంగా చెప్పారు. నికోదేముతో మాట్లాడినప్పుడు నికోదేముకైతే ఆయన మాటలో ఉండేటువంటి భావం అతనికి అర్థం కాకపోవడం వల్ల, ఉద్దేశాలు ఎరగకపోవడం వల్ల అతడు వెళ్ళిపోవడం అనేది జరిగింది. కనుక మన జ్ఞానం, మన ఆలోచన కాదు, ఆయన కృపచేత అర్థం చేసుకోవడానికి ఆయన సహాయం అడగాలి. అప్పుడు ఖచ్చితంగా ప్రభు అన్ని విషయాల్లో కృప చూపించి నడిపించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆమె ప్రభు ఈ ఉదయకాలాన్ని ప్రభు నిశ్చయముగా తండ్రి నాయన ఖచ్చితంగా ప్రభను జరిగించే దేవుడు అని, నీ యందు విశ్వాసమైన బలముగా పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయమని, నీ మహిమతో నీ నడిపించమని, నీ కృప ఆవరిస్తుండగా అన్ని విషయంలో బలపరిచి స్థిరపరిచి మహిమగంత ప్రభావాలు పాతమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె.